దగ్గర అందరికీ నమస్కారం. నా పేరు రాకేష్ దత్తా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ని. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. ఈ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నేను మార్గ మధ్యలో వెళ్తూ ఉంటే డాక్టర్ పద్మజ అక్క పేరు డాక్టర్ పద్మజ, వీళ్ళది కరీంనగర్ అండి. అక్క చాలామంది ఆడపిల్లలు ఈ రోజుల్లో ఇంటికే పరిమితం అవుతున్నారు. నిజంగా చాలా గ్రేట్ఫుల్. పద్మజ అక్క పిహెచ్డీలో కెమిస్ట్రీ చేసింది. నిజంగా ఇలాంటి రోజుల్లో ఇలాంటి చదువుకుంటున్న ఆడపిల్లల్ని మనం చాలా ఎంకరేజ్ చేయాలి. అలాగే పిహెచ్డీలో కెమిస్ట్రీ చేసిన పద్మజ అక్కకి ఇంతవరకు వైస్ ఛాన్సలర్ గారు కానీ, ఈ ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా జాబ్ ఇవ్వలేదు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇది ఒక అక్క ఎస్సీ మాల కుటుంబానికి చెందింది కాబట్టి అక్కడికి జాబ్ ఇవ్వాలని చెప్పేసి చాలా ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. చెప్తున్నాను, చాలా నా స్టూడెంట్ యూనియన్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. అక్కడికి మీరు త్వరగా అక్కడికి న్యాయం చేయకపోతే మాత్రం మా స్టూడెంట్స్ యూనియన్ మొత్తం కదిలి వచ్చి ఈ ఉస్మానియా యూనివర్సిటీ బద్దలు కొడతామని చెప్పేసి మేము మా యూనివర్సిటీ పరంగా నేను చెప్తున్నాను. అలాగే అక్కడికి మన ఎన్ఆర్ఐ యుఎస్ రాయిదాస్ మంత్రన్న వాళ్ళకి అన్న వచ్చి ఇక్కడికి పద్మజకి సాయం చేయడం జరిగింది. అలాగే మా యూనివర్సిటీ అబ్బాస్ అన్న కూడా, సెంట్రల్ యూనివర్సిటీ అబ్బాస్ అన్న కూడా సాయం చేయడం జరిగింది. నిజంగా మీరందరికీ చాలా ధన్యవాదాలు అన్న. మన గాలి వినోద్ అన్న కూడా సాయం చేయడం జరిగింది. ప్రొఫెసర్ గాలి వినోద్ అన్న కూడా సాయం చేయడం జరిగింది. నిజంగా చాలా ధన్యవాదాలు. అక్కడికి న్యాయం చేస్తామని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియో షేర్ చేసి అక్కడికి మీరు అందరూ అండగా నిలబడతారని చెప్పి మా విద్యార్థి సంఘం నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.